ఎండే బాగున్నారండి. అబ్బాయి కార్ చూడండి, తోక ఎత్తిన కోతి తోక దించిన కోతి అన్నట్టు భలే ఉంది చూడడానికి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి. దుబాయ్ మాల్ కి అయితే వెళ్తున్నాము. కార్ మాత్రం ఏమో స్పీడ్ లో వెళ్ళిపోతుంది. దుబాయ్ మాల్ లోపల నుంచే మనం బ్రుజ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఆల్రెడీ బ్రుజ్ ఖలీఫా 140 అంతస్తులు ఎక్కేసాము. రోడ్స్ మాత్రం ఎంత విశాలంగా భలే ఉన్నాయి కదా. వీళ్ళకేదో కరెంట్ బిల్ ఫ్రీ అన్నట్టు మాల్ మొత్తం లైట్స్ వేసేసారు. ఈ బుడ్డ పిల్లకి ఏం గుర్తొచ్చిందో కింద కూర్చుని మారం చేస్తుంది. విమానం తల తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, తోక ఎక్కడ పెట్టారు. నీళ్ళల్లో ఉండాల్సిన షిప్ తీసుకెళ్లి ఆకాశంలో పెట్టేశారు. ప్రపంచంలో చాలా పెద్దదైన ఎక్వేరియం అయితే ఇక్కడ చూడొచ్చు. ఎక్వేరియం లోపలికి వెళ్లాలంటే టికెట్స్ కూడా ఉంటాయట. ఇందుకే దుబాయ్ మాల్ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదండి. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి 31st నైట్ మనం ఫైర్ వర్క్స్ చూడాలంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా. లిమిటెడ్ టికెట్స్ ఉంటాయంట. అప్పటికప్పుడు టికెట్స్ అయితే అసలు దొరకనే దొరకవు. ఇంత దూరం ఎగరేసుకుంటూ వచ్చాం గానీ ఆన్లైన్ లోనే కొనుక్కోవాలట. మనం ఫైర్ వర్క్స్ చూడడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి దగ్గరగా 14,000 అయితే ఉంది. అది కూడా మనిషికి వచ్చి ఇంత రేట్ ఉన్నాయి కాబట్టి మా ఆయన